హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మేము సండే రోజు మన కరీంనగర్లోని ఎక్కడ అంటే గీత భవన్ దగ్గర మన మల్టీపర్పస్ పార్క్ అని పెట్టారు. అక్కడికి వెళ్ళినాం మా బాబుని తీసుకొని. మంచిగా ఎంజాయ్ చేసిండు. ఆ రోజు అయితే ఫస్ట్ టైం వాడు ఫస్ట్ అయితే ఏడ్చిండు, అంటే భయపడ్డాడు ఎక్క అని జారేది. తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఎక్కిండు. స్టెప్స్ అయితే ఎక్కిన తర్వాత మళ్ళీ జారుతాడేమో అందుకే ఎక్కిండని నేను అనుకున్నా, కానీ కాదు. అక్కడ నిలబడి చూస్తాడు, రాను రాను అంటాడు. మెల్లగా ఎట్ట చేసి మా ఆయన కిందికి తీసుకొచ్చిండు, కిందికి జారిండు. మంచిగా జారుకుంటూ మంచిగానే ఆడుకున్నాడు. ఫస్ట్ భయపడుకుంటా మెల్లమెల్లగా వాడే సెట్ అయిపోయిండు, మంచిగా ఎక్కిండు. లైవ్లో కూడా పెట్టిన నేను వీడియో. మంచిగా ఎంజాయ్ చేసిండు మాకు అన్నయ్య తీసుకుపోయినందుకైతే. ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిల్లలు మంచిగా నీళ్ళలో బోటింగ్ ఎత్తారు. మాకు అన్నయ్యకి కూడా అందులో పోవాలనే ఉండే, కానీ అంత చిన్న పిల్లల్ని తీసుకోరు. అంటే వానికి అది తొక్క రావాలి, బోటింగ్ ఏడికి రావాలి, కానీ అందులో పోలేదు. ఇక్కడ హనుమాన్ చూసి భయపడతాడు, పోతలేడు ఎంత అవ్వమన్నా కూడా దగ్గరికి. ఫస్ట్ అన్నీ చూసి భయపడుతుండు, మళ్ళీ తర్వాత వాడే పోయి ఆడుకుంటుండు. ఇక్కడ మంచిగా షోయింగ్ ఇట్లా వాటర్ మంచిగా పైకి వచ్చుడు లైట్స్ తోటి చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇక్కడ మంచిగా సాంగ్స్ పెట్టారు, అందుకే నేను నా వాయిస్ తోటి ఇవ్వాల్సి వస్తుంది, కాపీరైట్ పడుతుందని. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అనిపించిందో నాకైతే. ఇది ఒకటి మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా చాలా మంది ఉన్నారు, అసలు ఇక్కడ కూడా ఉన్నారు. వాటర్ అన్నీ చిన్న చిన్న చినుకులు మా మీద పడ్డాయి. అంతా మాకు అన్నయ్య చూడు ఎట్లా ఎత్తుకున్నాడు వాళ్ళ డాడీ. మంచి ఎక్కి చూస్తూ ఉన్నాడు మాకు అన్నయ్య. అందరూ ఫోన్లలో వీడియోస్ తీసుకున్నాడు, కానీ మంచి సాంగ్స్ వేసారంటే సూపర్ ఉన్నాయి. ఇక్కడ మాకు అన్నయ్య కలిసిపోయిండు, అద్దు అంటాడు. హాయ్ చెప్తాడు, అద్దనుడు కాదు. హాయ్ చెప్పు కన్నయ్య అంటే హాయ్ చెప్తాడు. ఇక పప్పి అని అంటే అటు ఇటు దిక్కులు చూసుడే అవుతాడు మాకు అన్నయ్యకి. అంటే కొన్ని కాదు మ్యూజిక్ లేని ఉన్నాయి వాయిస్ ఓవర్, కానీ మాటలన్నీ కాకపోతే అంత డిస్టర్బెన్స్ లాగా బాగా మంది, అంటే కొత్తగా అది ఓపెన్ చేసినట్టున్నారు. ఇక చాలామంది వచ్చారు పిల్లల్ని తీసుకొని. పిల్లల కోసం అయితే అన్నీ ఆడుకునేటివి అంటే ఇవే జారేటివి ఉన్నాయి. ఇంకొకటి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు రాదు, అందుకే అట్లా అంటున్నా, మర్చిపోయినా టైంకి ఇప్పుడు గుర్తుకత్తలేదు. ఇక్కడికి వచ్చి కదా దీని మీద వేయాలని చూసుడు మాకు అన్నయ్య పోతానుడు. ఇది కూడా అంతే, ఎక్కిండు ఫస్ట్ వాడే ఎక్కిండు కానీ అందరు వచ్చినాక భయపడ్డాడు. నువ్వే కదా కన్నయ్య, నువ్వేనా కన్నయ్య? మా కన్నయ్య కూడా చెప్తుండే, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. ఏమైంది గట్లా చెప్తున్నా? వాళ్ళ నాన్నని పట్టుకొనే ఆడిండు. దాన్ని ఆ కార్నర్లోనే ఉన్నాడు, కానీ లోపలికైతే పోలేడు మా కన్నయ్య. ఎట్లా చేస్తాడు, కానీ అందులోకి నాకు నచ్చలేదు. ఆ పెద్ద పిల్లల్ని అస్సలు ఎక్కియద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడినప్పుడు పెద్దవాళ్ళని అస్సలు పంపించద్దు. వాళ్ళకి సపరేట్ ఉండాలి, వీళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళని అన్న వేయాలి. కానీ వీళ్ళు చిన్నోళ్ళు కొద్దిగా తక్కువ ఎగురుతారు కదా, కానీ పెద్దోళ్ళు ఎక్కువ ఎగురారా. దానికి వాడు భయపడి పక్కకు వచ్చిండు. పాపం పిల్లలు ఆగమాగమాగు చిన్న పిల్లలు ఎట్లయితే. నేను కొద్దిగా స్పీడ్ పెట్టిన, చాలా లెంతీ ఉంది వీడియో, అందుకోసమే స్పీడ్ పెట్టేసిన. భయపడతాడు. సరే తీయని వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి పో అని మెల్లమెల్లగా వేసేసిండు. వేసినాక కొద్దిగా మంచిగా ఆడుకున్నాడు. అక్కడ సాంగ్స్ పెట్టిర్రు, ఆ సాంగ్స్కి ఇక మంచిగా ఆడుకున్నాడు. లాస్ట్కు ఉండే వేసిండు.
కదా, లోపలికి పోలేదు మాకు అన్నయ్య. అంతే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.